నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రక్షాళనే తమ ప్రధాన ధ్యేయమన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తాము కృషి చేస్తామని, అట్లే తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రక్షాళనే తమ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించారు. వైద్యశాలలోని 17 విభాగాల ద్వారా అందుతున్న వైద్య సేవలపై మంత్రి మనోహర్ ఆరా తీశారు. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి హాస్పిటల్ పనితీరుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హాస్పిటల్ ద్వారా మరింత మెరుగైన వైద్యం లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. హాస్పిటల్లో చేపడుతున్న సివిల్ వర్క్స్ను పరిశీలించిన మంత్రి మనోహర్ సంవత్సరంలోగా భవనాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ హాస్పిటల్ పరిశీలన అంశాలను మీడియాకు వివరించారు. 200 పడకల హాస్పిటల్, 100 పడకల తల్లి పిల్లల వైద్యం అదనంగా నిర్మించే భవనంలో క్రిటికల్ వైద్య సేవలకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. తమ ప్రధాన లక్ష్యం సింగిల్ కేసు కూడా గుంటూరు రిఫర్ చేయకుండా వైద్యం అందించాలని, ఆ దిశగా హాస్పిటల్ అభివృద్ధికి నిధులు సమీకరిస్తామని అన్నారు. మంత్రివర్యుల వెంట హాస్పిటల్ వైద్య అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఇతర విభాగాల అధికారులు పార్టీ శ్రేణులు ఉన్నారు. వైద్య సేవలు మరింత మెరుగుపరచడానికి పేషెంట్స్ పాపం ఎవరైతే ఒక జనరల్గా ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ఆ పేషెంట్స్ అందరికీ కూడా ఉపశమనం కలిగేటట్టు, ఒక ధైర్యం నింపే విధంగా మంచి వైద్య సేవలు అందించడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ మనకి తెనాల్లో ఉంది. నిజంగా చాలా గర్వపడాలి మనం. ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని సివిల్ వర్క్స్ గురించి కూడా ఈరోజు పర్యటించి చెక్ చేసాం. ప్రస్తుతం మనకున్న 200 పడకల ఆసుపత్రితో పాటు తల్లి పిల్లల హాస్పిటల్ 100 పడకలు, వీటితో పాటు నిర్మాణంలో మరొక 100 పడకల ఆసుపత్రి క్రిటికల్ కేర్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ భవన నిర్మాణం కూడా మరింత వేగవంతం చేయమని, సంవత్సరం లోపే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని అధికారులందరూ కూడా నేను కోరడం జరిగింది. 16 కోట్ల రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుంటే కొంచెం సమయం పట్టినా సరే ఇంకొక 30 కోట్ల రూపాయలతోటి ఒక అద్భుతమైన పరికరాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మా తెనాలి ఆసుపత్రిని తీర్చిదిద్దే విధంగా మేము అందరం కూడా ఒక బాధ్యత తీసుకుంటాం. 17 విభాగాలు ఉన్నాయి. మరి 17 విభాగాల్లో కూడా సుమారు రోజుకి 1000 మందిని మనం అవుట్ పేషెంట్లుగా ట్రీట్ చేస్తున్నాం. ఆ సంఖ్య పెరగాలి. దానికి ఒక ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి, పేషెంట్ ఫ్రెండ్లీ హాస్పిటల్గా చేయాలి. ఎవరిని వస్తే పాపం ఏ విభాగానికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నారు డాక్టర్స్ ఏంటనేది కూడా అది కొంచెం మెరుగుపరిచే విధంగా బయట ఉన్న వాతావరణం మన కమిషనర్ గారు చొరవ చూపించి మొత్తం ఆ రోడ్ అంతా కూడా క్లీనప్ చేయించారు. ఆ కాలువ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెనాలి మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ ఒక పచ్చటి ప్రాంతంగా మార్చి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మేము మా వంతు మేము సిద్ధంగా ఉంటాం. చివరిలో వీళ్ళందరినీ కూడా కోరింది ఏంటంటే ఒక్క సింగిల్ కేసు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయకుండా మనమే ట్రీట్ చేయాలి ఆ పేషెంట్స్ని. దానికి కావాల్సిన మన విభాగాలు పటిష్టం అవ్వాలి. డాక్టర్లు కూడా ఎక్కడైనా మనకి షార్టేజెస్ ఉన్నా, వేకెన్సీస్ ఉన్నా అవి ఫిలప్ చేసేటట్టు నేను ఒక బాధ్యత తీసుకుంటాను. సో ఆ స్థాయిలో మళ్ళీ మరొకసారి తీసుకొచ్చే విధంగా అందరం కష్టపడి దీనికి చేయాలి. ప్రతి ఒక్కరిని నేను ఇందులో కలిసి రమ్మని, అదేవిధంగా ఎంతోమంది పాపం ఈరోజు నేను చూశాను హాస్పిటల్లో పౌష్టికాహారం సరిగ్గా లేకుండా చిన్న వయసులో తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైనా సరే డయేరియా వస్తే, అతిసార కేసులు వస్తే ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత ఉంది. జిల్లా యంత్రాంగానికి ఉంటుంది, అధికార యంత్రాంగానికి ఉంటుంది. డాక్టర్లు ట్రీట్ చేస్తారు. మనకున్న ఫెసిలిటీస్ తోటి మనం ఇక్కడ పెట్టిన పెట్టుబడులను బేస్ చేసుకుంటే మరింత మనం పెంచుకునే విధంగా, మరింత సౌకర్యాలు కల్పించే విధంగా మనం తప్పకుండా ఉపయోగపడతామని నేను నమ్ముతున్నాను. దురదృష్టక పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయినట్టు ఇక్కడ కూడా మనకి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మనకు ఉన్న ఫండ్స్ రూపాయి కూడా లేవు ఇక్కడ. సో మరొకసారి పరిచయాలు, మనకి కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, దాతలు వీళ్ళందరినీ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి
నేను అదేవిధంగా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి కొంతమందిని మేము రీచ్ అవుట్ అయ్యి తప్పకుండా మన ప్రభుత్వ ఆసుపత్రిని మరింత మెరుగుపరిచే విధంగా హెచ్డిఎస్లో నిధులు లేకపోయినా ఏదో విధంగా నిధులు తీసుకొచ్చి మన ఆసుపత్రిని మరింతగా మనం అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని, వైద్య సేవల గురించి ఇంకొక ప్రాంతానికి వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని విధాలుగా వైద్య సేవలు అందించడానికి సిద్ధం అవ్వాలని మరొకసారి మా సిబ్బంది అందరినీ కోరుతున్నాను. పార్లమెంట్లో హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగంగా హిందువులందరికీ క్షమాపణ చెప్పాలంటూ తెనాలి పట్టణంలో హిందూ సంఘ నేతలు డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలియజేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ తనదైన దూర్త లక్ష్యాన్ని చాటుకుంటూ హిందువులను హింసావాదులుగా చిత్రీకరించి మాట్లాడిన తీరు నిరసిస్తూ మంగళవారం తెనాలి గాంధీ చౌక్లో హిందూ సంఘాలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్ గాంధీ హిందువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ హిందూ సంఘ నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు అంబటి మారుతి, భారతీయ జనతా పార్టీ జిల్లా యువమోర్చా నాయకులు మైలా హరికృష్ణ, కటారి వాసుదేవ నాయుడు, అడప సంపత్ రాయుడు, సునీల్ కుమార్, రామాజీలు, కొత్తమాసు రామకృష్ణ, నిరంజన్, నరేంద్ర, కోటేశ్వరరావు, హరికృష్ణ, సాయిరాం, కడియాల నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున పార్లమెంటులో ప్రతిపక్ష హోదా పొందిన మొదటి రోజే రాహుల్ గాంధీ హిందువులందరూ అబద్ధాల కోరులని, హిందువులందరూ అహింస చేయరని, హింస చేస్తారని రకరకాలుగా హిందువులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడాడు. దీనిని భారతదేశంలో ఉన్న అన్ని హిందూ సంస్థలు కూడా ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ వెంటనే భారతదేశంలోని ప్రపంచంలోని హిందువులందరూ క్షమాపణ చెప్పాలని ధర్నాలు చేయడం జరిగింది. ఈ అపర మేధావి ఏదైతే సోకాళ్ళు అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు అభివృద్ధి నినాదం మరచి ఏదైతే లోక్సభ కొత్తగా ఏర్పడిందో ఆ లోక్సభలో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధానాన్ని మరచి సోకాల్ సెక్యులర్లుగా చెప్పుకునే వీళ్ళంతా కూడా అహింసను చెలరేగే విధంగా ఒక వర్గాన్ని మాత్రమే కించపరుస్తూ వాళ్ళందరూ హిందువులందరూ కూడా తీవ్రవాదులు అన్న విధంగా వారు ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదు. దీనిపై వెంటనే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతినిపోయాయి. ఎందుకంటే నిన్నట రోజున భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బాధ్యతగా తీసుకున్న రాహుల్ గాంధీ నిన్న హిందువులందరూ కూడా హింసావాదులని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ప్రతి ఒక్క హిందూ హృదయం నిన్నటి నుంచి చాలా ద్రవించిపోయింది. ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఏ రోజున కూడా ఎటువంటి దాడి చేయలేదు, ఎవరిని కూడా హింసించలేదు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఉన్న హిందువులను చూసి హిందువుల్ని ఈ విధంగా విమర్శించడం చాలా దారుణమైన అంశం. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కులంతో ప్రాంతంతో విడగొట్టి దాని నుంచి విజయం సాధించాలన్న దుర్బుద్ధితో నిన్నటి మాట్లాడిన రాహుల్ గాంధీ తక్షణమే యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే హిందూ సమాజం యొక్క చైతన్యం ఎలా ఉంటుందో, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆయన చవిచడవలసి వస్తుంది. పెంచిన ఎన్టీఆర్ పెన్షన్ల భరోసాతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సామాజిక పింఛన్ల పెంపుదల నేపథ్యంలో సోమవారం రాత్రి తెనాలి మండలం కటివరం పట్టణంలోని పలు వార్డుల్లో లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పింఛన్ నగదు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నెరవేరుస్తూ ఎన్టీఆర్ భరోసా పేరిట 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారం పెంచి అందించడంలో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెలువరిస్తుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. క్యాష్ కంపెనీ ఇస్తున్నాం 2,000 కాకుండా మన అడిషనల్ 3,000 క్యాష్ కంపెనీ ఇస్తాం. అవును, అది సపోజ్ సంతోషంగా జాగ్రత్తగా क्या नाम है आपका? 3 साल से क्या हुआ? पढ़ा लिखा ₹6,000 हर महीना आके घर पे देते आप, ठीक है? अच्छा तरीके से इस्तेमाल करो, खराब मत करो, ठीक है? लास्ट ठीक है?
दवाई खाते हैं। సమాజంలో నిరాదరణకు గురయ్యే వికలాంగులకు భరోసానిచ్చేలా అండగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అనుసరించి పెన్షన్లు పెంపుదల చేయడం ఒక శుభపరిణామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో మంగళవారం దివ్యాంగులు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో వారికి పెన్షన్ 6,000 రూపాయలు పెంచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వికలాంగులు తమకు అనుకూలిన ప్రయోజనాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి పాలకులకు రుణపడి ఉంటామని దివ్యాంగ సంఘ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వికలాంగులకు దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన అవకాశాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబోయి హరిప్రసాద్, విహెచ్పిఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు కొల్లి రమాదేవి, ఎంఆర్పీఎస్ నాయకులు చిలకా కిరణ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు పోల శ్రీనివాస్, మల్లికార్జున, షేక్ కాసిం అలీ, డాక్టర్ శివ, కొండా రమాదేవి, ప్రసాద్, దుర్గాప్రసాద్, నిర్వాహకులు షేక్ బాజీ బాషా, షేక్ బాషా, బాలసుందర్, లక్ష్మి, గుమ్మడి భార్గవి, కాలశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చేసిన మంచిని గుర్తుంచుకొని రాబోయే కాలంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరూ కలిసి సేవలు చేయాలని చెప్పని వారందరూ కూడా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వికలాంగ సోదరులు ఈరోజు గౌరవాన్ని తలెత్తుకొని ఈరోజు సమాజంలో ఎవరి మీద ఆధారపడకుండా మరి బతుకుతున్నారంటే ఆ రోజు మన శ్రీ మందకృష్ణ గారి ఆలోచన విధానంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల మందితో ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ మీటింగ్ పెడితే మరి ఇంతమంది వికలాంగ సోదరులు ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి ఆ రోజు అప్పుడు పాలక వర్గాలు కళ్ళు తెలిసి అప్పుడు మరి పెన్షన్ ఏ విధంగా పెంచాలనే దాని మీద చర్చ జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ లో కేటాయించిన ఉంచాలని చెప్పినా గానీ అప్పుడు నిర్లక్ష్యం స్పష్టంగా కనపడినప్పుడు మరి వికలాంగ సోదరులందరినీ తీసుకొని హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్ కొంత ఉద్రిక్త పరిస్థితులు దారితీయడం, దారితీసే క్రమంలో కొంతమంది వికలాంగ సోదరులు మరి ఆత్మహత్యాత్మం చేయడం, అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి మరి వికలాంగులు 37 డిమాండ్లు పెడితే 34 డిమాండ్లు పరిష్కరించి ఈ రోజు సమాజంలో గౌరవంగా వాళ్ళని నిలబెట్టిన ఘనత మన శ్రీ మందకృష్ణ గారికే దక్కుతా ఉంది. అధికారంలోకి వచ్చిన మరి పాలక వర్గాలు వికలాంగుల పట్ల చిన్నచూపు నిర్లక్ష్య ధోరణితో ఉంటే మరి నిన్న మొన్న ఎలక్షన్స్ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి వికలాంగ సమస్యలు మరి అన్నగారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మరి వికలాంగ సోదరులకి 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఆ ఇచ్చిన మాటని మరి పూచ తప్పకుండా మరి వికలాంగ సోదరులకు కూడా 6,000 రూపాయలు పెన్షన్ తీసుకొని అమలు చేసి వాళ్ళని సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థితిలో ఉంచిన కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎంఆర్పీఎస్ తరఫున విహెచ్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దివ్యాంగులకి కష్ట సమయాల్లో ఎప్పుడైనా సరే ముందుండేది తెలుగుదేశం పార్టీయే. గత ప్రభుత్వం హయాంలో మా దివ్యాంగులకి కనుక టీడీపీ పార్టీ హయాంలో 1,00,000 రూపాయలు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ 1,00,000 రూపాయల ఇన్సెంటివ్ కూడా వివిధ రకమైన రూల్స్ పెట్టింది. 100% దివ్యాంగత్వం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతున్నది. మా దివ్యాంగులకి మా చంద్రన్న చేసిన మేలుకి మేము రుణపడి ఉంటాము. దానికి కృతజ్ఞత చెల్లించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రపంచంలోని 134 దేశాల్లో సాల్వేషన్ ఆర్మీ దేవాలయం ఆశయాలతో సంస్థ జెండా రెపరెపలాడుతుందని మేజర్ పి నాగరాజ్ పేర్కొన్నారు. తెనాలి ఐతానగర్ రక్షణ సైన్య దేవాలయంలో మంగళవారం రక్షణ సైన్య పతాకాన్ని ఎగరవేశారు. 1865 జూలై 2వ తేదీన సాల్వేషన్ ఆర్మీ సంస్థ సంస్థాపకులు విలియం బుల్ వారి సత్యమణి క్యాథరిక్ రూతులు రక్షణ ధ్వజాన్ని నిలబెట్టారని, ప్రతి సంవత్సరం జూలై 2వ తేదీన రక్షణ సైన్య పతాకాన్ని ఎగరవేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. సంస్థ ప్రధాన ఆశయం ఆరాధన, విద్య, వైద్య, సాంఘిక సేవలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మేజర్ పి నాగరాజ్తో పాటు మేజర్ పి రత్నసుందరి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం, గృహ సమితి మహిళలు, కమిటీ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు. ఈరోజు ఐతానగర్ సెంట్రల్ కోరు తెనాలి వారు నిర్వహించుచూ ఉన్నటువంటి సంస్థాపకుల
159వ వార్షికోత్సవంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది 1865వ సంవత్సరము జూలై 2వ తేదీన ఒక శ్మశాన వాకిటలో ఈ యొక్క సమస్త ధ్వజము ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ 159 సంవత్సరాలలో 134 దేశాలలో మరి ఈ సైన్య ధ్వజము, ఈ సైన్య పరిచర్య మరి ఘనముగా జరిగించుచున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇది సోప్ సాల్వేషన్, రక్షణ కలుగ చేయడమే దీని ఉద్దేశము. దీనిలో భాగముగా ఆరాధన, విద్య, వైద్య, సాంఘికపరమైనటువంటి 4 రకాల పరిచర్యలు ఈ మహారక్షణ సైన్యములో జరుగుతున్నవి. జరిగిస్తూ ఉన్న దేవునికి, ఏర్పాటు చేసినటువంటి సంస్థాపకులకు, నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులకు, ఈరోజు ఈ స్థలములో ఈ కార్యక్రమం జరిగించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ యొక్క విలియం బూత్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఎన్నో దేశాల్లో విస్తరించి గొప్ప సాంఘిక సేవను అందిస్తూ అనేక మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఇలాంటి సంస్థను స్థాపించిన విలియం బూత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జూలై 2వ తారీఖున లండన్లో స్థాపించబడి ఈ రోజుకి 159 సంవత్సరాలు. ఇది 135 దేశాల్లో విస్తరించబడి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది సమాజ సేవా కార్యక్రమాలు. ఈ సంస్థ స్థాపించింది విలియం బూత్ గారు, క్యాథరిన్ బూత్ గారు. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా మా నమస్కారం. యాజ్ఞిక వేదిక ద్వారా అగ్నికి సమర్పించే హోమద్రవ్యాల హవిస్సును పరమేశ్వరుడు స్వీకరిస్తారని, యజ్ఞ వేదిక యొక్క పొగ వాతావరణ కాలుష్య నియంత్రణలో ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని యాజ్ఞిక బ్రహ్మ యల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి హోమాలు మంగళవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు నక్షత్ర శాంతి హోమ పూజల్లో స్వయంగా పాల్గొని యజ్ఞ పూజలు నిర్వహించారు. గణపతి హోమం, మహామృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర హోమ పూజలు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణను ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో గంజాయిను కొనుగోలు చేసి దాన్ని తెనాలికి తీసుకొచ్చి విక్రయిస్తున్న గంజాయి విక్రయ ముఠాను తెనాలి 3 టౌన్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసు విషయాలను తెనాలి డీఎస్పీ రమేష్ బాబు మీడియాకు వివరించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు అదుపులో తీసుకున్న గంజాయి విక్రయ ముఠా వివరాలను డీఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. గంజాయి ముఠాదారులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో కేజీ గంజాయిను కొనుగోలు చేసి తెనాలి చెంచుపేట ఓడా కాలనీలో విక్రయానికి సిద్ధమైన ముఠాను సి రమేష్ బాబు తనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టి వలపన్ని పట్టుకున్నట్టు తెలిపారు. కేజీ గంజాయిని చిన్న చిన్న పొట్టాలుగా స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 22,000 రూపాయల దాకా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు తెనాలి పరిధిలో 55 మంది గంజాయి విక్రయదారులను రిమాండ్కి పంపినట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్ కింద చేద్దామనే ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండ్కి పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. టోటల్ 1.1 కేజీస్ గాంజాని స్వాధీనం చేస్తాం జరిగింది.
ఇది సీజ్ చేసినటువంటి గంజా వీటిని ప్యాకెట్స్లో ఇది గంజా ఇది చిన్న చిన్న ప్యాకెట్స్తో దీన్ని ప్యాక్ చేసి 100 గ్రాములు 50 గ్రాములు 200 గ్రాములు ఆ విధంగా ప్యాక్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళ యొక్క డిమాండ్ ప్రకారం 500కి 1000కి షార్టేజ్ ఉంటే ఎక్కువ కాస్ట్ కూడా అమ్ముతున్నట్టుగా వాళ్ళు మాకు కన్ఫ్యూజ్ చేస్తడం జరిగింది. మరి ఇంతటి మంచి క్యాచ్ 6 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి 3 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారికి, అలాగే వాళ్ళ ఎస్ఐ ప్రకాష్ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా మరి మా ఉన్నతాధికారులకు వాళ్ళకి స్పెషల్ రివార్డులు సిఫార్సు చేయమని చెప్పేసి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం. శాస్త్రీయ సంగీత అభిమానులను అలరించే విధంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో తెనాలోని పెన్షన్ అసోసియేషన్ హాల్ నందు శ్రీ సీతారామ గానసభ వారి ఆధ్వర్యంలో సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామ గానసభ ప్రధాన కార్యదర్శి దుర్బా హరిబాబు శాస్త్రి తెలిపారు. మంగళవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుర్బా హరిబాబు శాస్త్రి సంగీత ఉత్సవాల వివరాలను వెల్లడించారు. తెనాలి కొత్తపేటలోని పెన్షన్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 3, 4, 5 తేదీలు 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి శాస్త్రీయ సంగీత ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలిపారు. పిరాట్ల నారాయణమూర్తి శ్రీ సీతారామ గానసభ నిర్వహణలో విశేష కృషి చేశారని, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఉత్సవాల్లో పాల్గొనే సంగీత విద్వాంసుల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కెవి రామకృష్ణ మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గానసభ 70వ వార్షికోత్సవ కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు స్థానిక రామకృష్ణ కళాకవి క్షేత్రం నందు పెన్షన్ అసోసియేషన్ బిల్డింగ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ విద్వాంసులచే విశేషమైన శాస్త్రీయ సంగీత ప్రోగ్రాం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెన్షన్ అసోసియేషన్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక కళాకారులు, భక్తులు అందరూ కూడా ఇచ్చేసి శాస్త్రీయ కళను ఆదరించి వారందరూ కూడా వచ్చేసి జరిగే ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా చక్కగా పాల్గొని శ్రీ సీతారామ గాన సభని అఖండ దిగ్విజయంగా పూర్తి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ సీతారామ గాన సభ అనే ఒక శాస్త్రీయ సంగీత దీన్ని పిరాట్ల నారాయణమూర్తి గారు బతికినంతకాలం దాని ప్రోత్సాహానికి ఎంతో కృషి చేశారు. ఆయన అనంతరం మళ్ళీ మేము టేకప్ చేసి దాన్ని మళ్ళా లైన్లోకి పెట్టి నవంబర్లో ఒక ప్రోగ్రాం చేశాము. ఇలానే ఇప్పుడు మళ్ళీ రేపు 3వ తారీఖు, 4, 5, 3 రోజులు కూడా ఈ కార్యక్రమాలని చేస్తున్నాము. మా శక్తి వంచన లేకుండా ఇది కంటిన్యూ చేద్దామని మా ఉద్దేశం. దీన్ని ఆదరించి అభిమానంగా వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయాలని మా కోరిక. నమస్కారం. శ్రీ సీతారామ గానసభ మన తెనాలిలో దాదాపు 1947లో స్వర్గీయ నార్మల్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయబడింది. తర్వాత తదనంతరం అది పూర్వాధ్యక్షులైన ప్రొఫెసర్ పిరాట్ల నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా చాలా మెరుగులు దిద్దుకుని ఉన్నతమైన స్థితికి వచ్చింది. ఆ కార్యక్రమాల్లో వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జూలై 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు మన తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది దానిలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నింటికీ స్థానికంగా ఉండే కళాకారులు, కళాభిమానులు అందరూ కూడా దిగ్విజయంగా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. నీట్ పరీక్షల లీకేజ్ నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థల బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఏఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం తెనాలి చెంచుపేటలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ దేశంలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఒకే తాటిపై వచ్చి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు నీట్ పేపర్ లీకేజ్ నిరసనగా బంద్కు ఈ నెల 4వ తేదీన పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో తెచ్చిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 4వ తారీఖున దేశవ్యాప్త ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో మరి బంద్ని పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్లో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ బంద్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నీటు నెట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వారికి వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పిహెచ్డి విద్యార్థులకు కానీ మిగతా విద్యార్థులకు కానీ అనేక రకాల కారణాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని చెప్పి మరి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వం అనేక సమస్యల్ని లేవనెత్తిన తరుణంలో మరి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే మూసేసిన కళాశాలలు కానీ పాఠశాలలు కానీ పునరుద్ధరించి వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో అనేక రకాల కేసుల్లో మరి విద్యార్థి సంఘ నాయకుల్ని ఇరికించడం జరిగింది.
ఆ కేసులన్నింటినీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వాళ్ళకి క్లీన్ చీట్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని కారణాలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ నెల 4వ తారీఖు జరగబోతున్న బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి ఐక్య విద్యార్థి నాయకులుగా అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ నాయకులుగా కోరుతా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ నాయకులు సుభాష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రతిష్టవంతం చేయాలని అన్నారు. నీటి పరీక్షలో నష్టపోయిన విద్యార్థులకు త్వరలోనే మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు. సంఘటన పునరావృతం కాకుండా బలమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు జి శివ, పాలవెల్లి దుర్గాప్రసాద్, వై శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది పేపర్ లీక్ అవడం వల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈరోజు విద్యను వ్యాపారం చేసి ఆడుకుంటున్నారు విద్యార్థులతో. ఈ విషయం మీద ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ మిగిలిన విద్యార్థి సంఘాలన్నీ కలిసి 4వ తారీఖు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేము అనుకున్నాము. అదేవిధంగా స్టూడెంట్స్ మీద ఉన్న పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ నెట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్స్ని మళ్ళీ నిర్వహించాలని, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎగ్జామ్స్ని ఆ రాష్ట్రంలోనే పెట్టాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ తారీఖు తెనాలిలో జరిగే ఈ బంద్ను విద్యార్థులు అదేవిధంగా స్కూళ్ళు కాలేజీల యాజమాన్యం అదేవిధంగా పేరెంట్స్ కూడా మంచిగా మాకు సపోర్ట్ చేసి ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలామంది చెప్తా ఉన్నారు, పాత గవర్నమెంట్లో చెప్తా ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, విద్యార్థులకు పెద్దపీట వేస్తాము, విద్యార్థులు ఉన్నత స్థాయి చేరుకునే విధంగా గవర్నమెంట్ ఆసరా ఇస్తుంది, భరోసా ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ తెనాలి నియోజకవర్గంలో ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేదని చెప్పి గత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెనాలి నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది దూర ప్రాంతాలు వెళ్లకుండా మన తెనాలి ప్రాంతంలో ఉన్న చదువుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుందని కూడా మేము అధికారులు కూడా తెలియజేశాము. మరొకసారి కూడా మేము అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాము. అదేవిధంగా కొన్ని స్కూల్స్ విద్యార్థులు లేని సాగుతో స్కూల్ కూడా మూసివేయడం జరిగింది. దీని ఒకసారి ఇప్పుడున్న వచ్చిన కొత్త గవర్నమెంట్ పునరాలోచన చేసి విద్యార్థులని చదువుకోవడానికి అమ్మఒడి అని చెప్పి 15,000 17,000 డబ్బులు కూడా ఇస్తా ఉంది గవర్నమెంట్. అంత అవకాశం కల్పించినా కూడా అలాంటి స్కూల్ మరి మేనేజ్మెంట్ చేయలేకపోతుంటే గవర్నమెంట్ విఫలం చెందిందంటారా లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందిందంటారా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఏఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం. 4వ తారీఖు జరిగే బంద్లో విద్యార్థులు, మేధావులు, యాజమాన్యం, తల్లిదండ్రులు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ నీట్ పేపర్ లాంటి లీకేజ్ జరుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదికను వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం వేమూరు మండల పరిషత్ కార్యాలయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్వామాపీడి రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు సంబంధించి మంజూరైన నిధులను సక్రమంగా సద్వినియోగపరచాలని అన్నారు. ఉపాధి కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించాలని, చేపట్టబడిన పనులు పొందుపరచాలని అన్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగితే ఉపేక్షించలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా సామాజిక తనిఖీ బృందం అందించిన వివరాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఏపీడీ సువార్త, ఎంపీడీఓ శాషజీరావు, సోషల్ ఆడిట్ ఎస్ఆర్పీలు, డిఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. డాక్టర్ శరణు మునిచందుబాబు జ్ఞాపకార్థం వారి కుమార్తెలైన ఎన్ఆర్ఐలు శ్రీవాసవి, శ్రీచందన ఆర్థిక సహాయ సహకారాలతో అందజేసిన వాపరేటర్లను అమృతూరు మండల పరిధిలోని అమృతూరు, మూల్పూరు, ఇంటూరు, మూపర్రు గ్రామాల్లోని పిఎస్సి కేంద్రాల్లోనూ అట్లే పిఎస్సి కేంద్రాలు లేని చిన్న గ్రామాలైన వామనగుంటపాలెం, కోరితాడుపర్రు, కేజీపాలెం గ్రామాల్లో మంగళవారం అందజేశారు. అమృతూరు మండల పరిధిలోని అమృతూరు, మోపర్రు, ఇంటూరు, మూల్పూరు గ్రామాల్లో ఉన్న 4 పిఎస్సీలు, సబ్ సెంటర్ లేని చిన్న గ్రామాలైన వామనగుంటపాలెం, కోరుతాడుపర్రు, కేజీపాలెం గ్రామాలకు కూడా కలిపి మొత్తం 25,000 రూపాయలు విలువ చేసే 22 ఆవిరి పెట్టే వాపరేటర్లు దాతల సహాయంతో అందజేశారు. డాక్టర్ శరణు మునిచంద్ బాబు జ్ఞాపకార్థం వారి కుమార్తెలు ఎన్ఆర్ఐలు శ్రీవాసవి, శ్రీచందనలు అందించిన ఆర్థిక సహకారంతో మంగళవారం వీటిని పంపిణీ చేశారు.
మండల కేంద్రం అమృతుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మోవా యేసుబాబు, డాక్టర్ పాలడుగు శృతి మౌనిక చేతుల మీదుగా మండల పరిధిలోని ఏఎన్ఎంలు, పిహెచ్సిల సూపర్వైజర్లకు వాపరేటర్లు అందజేశారు. ఈ సందర్భంగా మైనేని మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు స్మరించుకుంటూ ఈ ఏడాది ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేయలేదని, గ్రామీణ ప్రాంత పేదలకు తమ వంతు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. గతంలో కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది, వైద్యులు అందించే సేవలు మరువలేవని, వారిని తమ మిత్ర బృందం దాతల సహకారంతో సన్మానించడం జరిగిందని అన్నారు. ఆశా కార్యకర్తలు ప్రస్తుతం రాబోయే వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లో రైతులు, పిల్లలు జలుబు చేసి ఇబ్బంది పడకుండా వాపరేటర్లను ఉపయోగించి వారికి ఆవిరి పట్టి ఉపశమనం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో శరణు రవిచంద్ర, యలవర్తి కృష్ణ, గిల్లి సత్యనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు, చావలి అంజయ్య, ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అమర్తూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సబ్ సెంటర్సే కాకుండా చిన్న గ్రామాలైన తాడిపర్రు, వామనగుంటపాలెం, కుక్కలగుంటపాలెం గ్రామాలకు కూడా 22 మరి ఆవిరి పెట్టే మరి మిషన్లు వంచందు బాబు గారని వారి ఇటీవల మరణించారు. వారి పిల్లలు ఇద్దరు ఎన్ఆర్ఐలు, వారు శ్రీవాత్సవి, శ్రీ చందన, వాళ్ళిద్దరూ ఈ ఆర్థిక సహాయం చేశారు. వీటిని వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతాల్లో మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి ఓన్లీ ఏఎన్ఎంలో ఆశా వర్కర్ల ఆధీనంలోనే ఉండి వాళ్ళే వాడేట్టుగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పేదలకు చేసే కార్యక్రమాలు అట్లాగే మేము ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మండలంలోని 15 గ్రామాలకి కంటి సుఖాలు తీపించడం, కలజోడు ఇప్పించడం. మరి ఈ సంవత్సరం మరి మహానుభావుడు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారి మరి అభిమానులుగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన శ్రీవాత్సవి, శ్రీ చందనాకి, అట్లాగే ముంచంద్ గారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ డాక్టర్ ముంచంద్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కూతురులైన వాసవి, చందన వాళ్ళ దాతల సహకారంతో ఈ లిక్విడ్ వ్యాపరైజర్స్ మన అమర్తలూరు మండలంలోనే ప్రతి గ్రామానికి ఇవ్వటం జరుగుతుంది. మైనేని రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఆవిరి అని మీ అందరికీ తెలుసు. ముక్కు దిబ్బడి కానీ, సో నేషనల్ కంజెషన్ అంటారు, సో లేకపోతే ఊపిరాడకపోయినా, సో లైట్ సలైన్ వాటర్ కానీ, సో లేకపోతే నీళ్ళలో కొంచెం లైట్ ఉప్పు వేసుకొని అయినా సో ఆవిరి పీలిస్తే సో మనకి ఆ ముక్కు దిబ్బడ నేషనల్ బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుంది. సో వర్షాకాలం వస్తుంది ఈ ఉద్దేశంతో సో ఆటోక్లేవ్ స్టెరిలైజర్ కూడా అడిగిన వెంటనే స్పందించి మనకి డొనేట్ చేయడం జరిగింది. సో ఏ పనైనా రత్నప్రసాద్ గారు మనకి చేతులవాదులుగా ఉంటూ అడిగిన వెంటనే చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని వారికి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు, తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కుర్రాశ్రీను జన్మదినోత్సవ వేడుకలను సోమవారం రాత్రి తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్లో షేక్ మీరావలి, కాళేశా ఫ్రెండ్స్ సర్కిల్ మరియు పలు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షులు కుర్రాశ్రీను జన్మదినోత్సవ వేడుకలు సోమవారం రాత్రి తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో షేక్ కాళేశా, మీరావలి ఫ్రెండ్స్ సర్కిల్ పలు సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీ చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కుర్రాశ్రీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొత్తకుర్ర శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు కుర్రాశ్రీను, గుమ్మడి వెంకటనారాయణ, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సందీప్, మురళీకృష్ణ, వరప్రతాప్ కుమార్, ఎన్ఆర్కే శర్మ, తులిమిలి చంటి, మునిపల్లి వంశీ, పలువురు సేవా సమితి సభ్యులు, అన్నదాత సుఖీభావ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పరిచయం అక్కర్లేని పేరు శ్రీ కుర్రాశ్రీను గారు. వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తెనాలి పట్టణంలో ప్రముఖులుగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి. వారి 47వ జన్మదినోత్సవ సందర్భంగా వారి మిత్రులు, ముఖ్యంగా శర్మ గారు, వలి గారు, వంశీ మొదలైన మిత్రులందరూ కూడా అతనికి ఘనంగా జన్మదినోత్సవం జరపడం అనేది జరుగుతూ ఉంది. కరోనా సమయంలో కూడా ఎన్ని వందల మందికి అనాథ శవాలను దహనం చేసి వారికి రావాల్సినటువంటి పుణ్యాన్ని కూడా కాశీకి వెళ్ళి మరి వారి అతిథులను కలిపి వారి క్రతువులన్నీ కూడా తీర్చినటువంటి గొప్ప వెలకట్టలేనటువంటి విలువ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదినోత్సవానికి ఇచ్చేసి వారికి అభినందనలు తెలుపుతున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నిండు నూరేళ్లు అష్టైశ్వరాలు ఆయురారోగ్యాలతో ఎంతో సమాజానికి ఎంతో మంచి చేయాలని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఆదెండ్ల మనోహర్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ నిరసిస్తూ ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్. హెచ్సి వార్తను ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.